అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన, సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. లంగరేసినావా నా నావకు, కొట్టుకొని పోకుండా నీ చివరకు.
జాడలేక ఓడ బ్రద్దలవుతుంటే సందేహాల గాలి తుఫాను సాగనిక ఆపుతుంటే సత్యవాక్య జాడలేక ఓడ బ్రద్దలవుతుంటే శోధన కెరటాలే ఎగసి ఎగసి పడుతుంటే వేదన సుడులెన్నో తరిమి తరిమి కొడుతుంటే ఏ దారి కానరాక దిక్కులేక నేనుంటే నీ దారి నేనంటూ నడిచినావు నా వెంటే చూశాను నీ వైపు చూశాను నీ వైపు ఆహా ఎంత చల్లని చూపు ఆహా ఎంత చల్లని నీ చూపు అలలను అదిమి పెట్టి అలజడి అణగగొట్టి తీరం చేరేదాకా నావలోన అడుగు పెట్టి కలవరమిడిచిపెట్టి కలతను తరిమి కొట్టి ఊపిరి ఆగేదాకా ప్రేమతోనే చంకబెట్టి లోక సంద్రాన నా జీవనౌక అద్దరికి చేరేదాకా సాగుగాక లోక సంద్రాన నా జీవనౌక అద్దరికి చేరేదాకా సాగుగాక నీ దరికి చేరేదాకా సాగుగాక లంగరేసినావా నా నావకు కొట్టుకొని పోకుండా నీ చివరకు లంగరేసినావా నా నావకు పట్టు జారిపోకుండా నా బ్రతుకుకు లంగరేసినావా నా నావకు కొట్టుకొని పోకుండా నీ చివరకు లంగరేసినావా నా నావకు పట్టు జారిపోకుండా నా బ్రతుకుకు స్తోత్రం హల్లెలూయా. ఒక చిన్న సందర్భాన్ని చెప్పిన ప్రభువుని ఆశ్రయంగా పెట్టుకోవడం ద్వారా మన జీవితంలో గొప్ప దీవెన, గొప్ప ప్రయోజనాన్ని, ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఏకాంతముగా అడవిలోకి వెళ్ళినప్పుడు ప్రభువును చూసి చాలామంది బహుజన సమూహం అక్కడికి వచ్చేసారు. వచ్చినప్పుడు ప్రభు వారి మీద కనికరపడి వారిలో ఉన్నటువంటి రోగస్తుల్ని దేవుడు స్వస్థపరిచాడు. ఆ తర్వాత వారిని చూచి కనికరపడి వారికి వాక్యాన్ని చెప్పినప్పుడు రాత్రి అయిపోయింది. అయిపోయేటప్పటికి వెంటనే శిష్యులందరూ వచ్చారు. వచ్చి అయ్యా ప్రజలు ఇక్కడ అరణ్యంలో ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు వెళ్ళి కొనుక్కోవడానికి ఏమి ఉండవు, పట్టణంలోకి వెళ్ళినా సరే టైం అయిపోద్ది, అందుని బట్టి వారు ఆకలితో ఉన్నారు అని శిష్యులు ఎప్పుడైతే అన్నారో ప్రభు అన్నారు, అయితే మీరే వారికి భోజనం పెట్టండి అన్నాడు. మీరే వారికి భోజనం పెట్టండి. వాస్తవానికి శిష్యుల దగ్గర ఏముంటాయి, అంతా ప్రభు మీద ఆధారపడి వచ్చారు. ఆ తర్వాత మనం జాగ్రత్తగా చూస్తే వారు చెప్పారు మా దగ్గర ఏముంటాయి అన్న, కానీ సో ప్రజలు ఎంతో ప్రభు మీద నిరీక్షణతో ఆశ్రయాన్ని పెట్టుకుని వచ్చారు. వారిని ఆ ఖాళీ కడుపులతో పంపించడం దేవునికి ఇష్టం కాలా. వారు ఆశ్రయాన్ని కలిగి ఉండాలని వచ్చారు. దేవుని మీద ఆశతో వచ్చినప్పుడు రోగస్తుని దేవుడు స్వస్థపరచడం మాత్రమే కాకుండా వారి ఆకలిని కూడా దేవుడు తీర్చాడు. ఆ సమయంలో వెంటనే మనం చూస్తే కనుక అక్కడ 5 రొట్టెలు 2 చేపలు వారికి దొరకటం, 5 రొట్టెలు 2 చేపలు ప్రభు చేతుల్లో శిష్యులు పెట్టడం, ప్రభు యేసుక్రీస్తు ప్రభు కృతజ్ఞాస్తులు చెల్లించి ఈ 5 రొట్టెలు 2 చేపలను ఏం చేయమన్నాడు, పంచిపెట్టు. మొదట ఏం చెప్పాడు తెలుసా, మీరు పంక్తులుగా వీళ్ళని ఏం చేయండి, కూర్చోబెట్టండి అన్నాడు. పంక్తులుగా కూర్చోబెట్టండి. శిష్యులకి చాలా అనుమానం వేసి ఉంటుంది. 5 రొట్టెలు 2 చేపలు, అప్పటికి అద్భుతం జరగల. 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఉన్నాయి, కానీ ఇప్పుడు ప్రజలు ఎంతమంది ఉన్నారు, సుమారుగా 5,000 మంది ఉన్నారు. పంక్తులుగా కూర్చోబెట్టండి అన్నాడు. విశ్వాసంతో వారందరూ పంక్తులుగా కూర్చోబెట్టేశారు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇది అద్భుతం జరగడానికి మొదటి కారణం ఏంటి తెలుసా, ప్రజలు దేవుని కొరకు ఒక ఆశతో వచ్చారు. ఆ ఆశ వారి జీవితంలో, రోగగ్రస్తుల నుండి వారి జీవితాల్లో ఆశీర్వాదాన్ని, స్వస్థను పొందుకోవడం మాత్రం కాకుండా వారి జీవితంలో గొప్ప అద్భుతాన్ని చూస్తారు. 5 రొట్టెలు 2 చేపలు ఎంతమందికి పంచిపెట్టాడు ఆయన, 5,000 మంది పురుషులకు పంచి పెట్టాడు ఆయన. దేవుని గొప్ప అద్భుతం ఆ ప్రాంతం జరిగింది. దేవుని ఆశ్రయంగా కలిగి వచ్చినప్పుడు, దేవుని ఆశ్రయంగా పెట్టుకుని వచ్చినప్పుడు
దేవునిపై ఒక గురితో వచ్చినప్పుడు దేవుని శారీరక రోగాల నుంచి మాత్రమే కాకుండా ఆత్మ సంబంధమైన ప్రతి రోగం నుంచి, నీకున్న ప్రతి కొరత నుంచి, ప్రతి అవసరం నుంచి దేవుడు నీకు పరిష్కారం ఇస్తాడు. ప్రతి కొరతను ఆయన తీరుస్తాడు. ఈరోజు నా ప్రభువుని అడగాలి, నా ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి. ప్రభువా, ఓపెన్ మై స్పిరిచువల్ ఐస్, నా ఆత్మీయ నేత్రాలు తెరవబడాలని ప్రార్థన చేయాలా? ఎంఐ గ్రామంలో 2 శిష్యులు వెళ్ళిపోతున్నారు. ప్రభు యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానుడు అయ్యాడు. ఎంఐ గ్రామానికి 2 శిష్యులు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు వారితో యేసుక్రీస్తు ప్రభు వారు నడుస్తున్నాడండి. అంటే అక్కడ ఆయన నడుస్తున్నప్పుడు, సశరీరుడుగా నడుస్తున్నప్పుడు, ఆయన బ్రతికున్నటువంటి వ్యక్తిగా నడుస్తున్నప్పుడు, పునరుత్థానుడై ఉండి వారి మధ్య నడుస్తున్నప్పుడు వారు చూడలేకపోయారు ప్రభువుని. కరెక్ట్గా అదే టైంలో దేని గురించి మాట్లాడుతున్నారంటే పునరుత్థానం గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు. కానీ పునరుత్థానుడు యేసు ప్రభుని వారు ఏం చేయలేకపోయారు. దే కుడెంట్ రికగ్నైజ్ దట్ జీసస్ హ్యాస్ రిజరెక్టెడ్ ఫ్రమ్ డెడ్. వారు పునరుత్థానుడు యేసుక్రీస్తు ప్రభు వారిని రికగ్నైజ్ చేయలేకపోతున్నారు. కానీ ఎప్పుడైతే దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారితో కలిసి పునరుత్థానం గురించి మాట్లాడుతూ వారి ఇంటికి కూడా వెళ్ళి భోజనం చేసినప్పుడు దేవుడు వారి యొక్క మనోనేత్రాలు వెలిగించినప్పుడు అప్పుడు వారు గమనించారు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. రోజున ఆత్మీయ నేత్రాలు లేనటువంటి వాడు దేవుని యొక్క అద్భుతాన్ని నమ్మలేడు. ఆత్మీయ నేత్రాలు లేనటువంటి వాడు తన జీవితంలో దేవుని యొక్క చిత్తాన్ని గమనించలేడు. ఆత్మీయ నేత్రాలు లేనటువంటి వాడు దేవుని యొక్క ప్రభావాన్ని, దేవుని యొక్క మహిమను చూడలేడు. వెటకారంగా మాట్లాడతాడు, దేవుని శక్తిని అనుమానిస్తుంటాడు. ఆత్మీయ నేత్రాలు లేనటువంటి వాడు. ఆత్మీయ నేత్రాలు ఎప్పుడైతే వారు పొందుకున్నారో ప్రభువుని వారు చూడగలిగారు. నా ప్రియ దైవజనాంగమా, కన్నులు తెరవబడినప్పుడు నువ్వు నీళ్ల ఊటను చూడగలుగుతావు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నీళ్ల ఊటను చూడగలుగుతావు. మీరు ఆది కాండలో హాగరు అనేటువంటి ఒక స్త్రీ గురించి మనం ధ్యానం చేస్తాం. హాగరు వాస్తవానికి తన యొక్క యాజకుడు, తన యొక్క యజమానుడైనటువంటి అబ్రహామును విడిచి బెహర్ష అరణ్యంలోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఆ యొక్క ఈజిప్ట్ దేశానికి వెళ్ళిపోతుంది. తన కొడుకుని తీసుకుని వెళ్ళిపోతుంది. ఏదో చిన్న ఇష్యూ వచ్చింది. మళ్ళీ యజమాని దగ్గరికి వచ్చి సమాధాన పడాల్సినటువంటి హాగరు కోపంతో వెళ్ళిపోతుంది. నిజంగా అక్కడ బ్రతిమలాడితే మరలా అబ్రహాము తీసుకునేటువంటి వాడే. కానీ హాగరు వెళ్ళిపోతున్నప్పుడు ఆ బెహర్ష అరణ్యంలో భయంకరమైనటువంటి వేడి, ఆ ఎడారి ప్రాంతంలో ఆ కుమారుడు ఏడుస్తున్నాడు. అమ్మా దాహం, అమ్మా దాహం అని ఏడుస్తూ ఉన్నప్పుడు తల్లి ఏం చేయగలుగుతుంది? వారు తెచ్చుకున్న నీళ్ళన్నీ కూడా అయిపోయినాయి. ఎడారి, కనుచూపారులో ఎక్కడా కూడా నీటి ఊటలు లేవు. ఆ ఎడారిలో ఆ యొక్క కుమారుడు ఏడుస్తూ ఉన్నప్పుడు తల్లి రోధిస్తూ ఉంది. వింటి వేద దూరం వెళ్ళిపోయిందట. అంటే రాయి విసిరితే ఎంత దూరం వెళ్తుందో అంత దూరం కుమారుడికి తల్లికి అంత దూరం అయిపోయి ప్రభు సన్నిధిలో గోజాడుతుంది. అయ్యా సర్వశక్తుడా, ఏడుస్తూ ఉంది. దేవుడు కనికరించాడు. కానీ ఆమె తన ఎదుటినటువంటి నీటి ఊటను చూడలేకపోయింది. దేవుడు సృష్టించాడు. ఆ టైంలో ప్రభు అంటున్నాడు, ఏమో తెలుసా, ఆమె కన్నులు తెరవబడినప్పుడు ఆ నీళ్ల ఊటను చూచినని ఆదికాండం 21వ అధ్యాయము 14 నుంచి 21 వచనాల్లో ఆమె చరిత్ర మనం చూస్తుంటాం. నా ప్రియదేవచనాగమా, నేను 2 విషయాలు చెప్పాను మీతో ఆల్రెడీ. ఒకటి, మనం చూసుకునే నేత్రాలు మనకు కావాలి, స్వపరిశీలన చేసుకునే నేత్రాలు కావాలి. రెండోదిగా ఆత్మీయ నేత్రాలు కలిగి ఉండాలని, మనోనేత్రాలు వెలిగించబడాలని ప్రార్థన చేయాలా. మనోనేత్రాలు వెలిగించబడాలని మనం దేవుని కోరుకోవాలి. మూడోదిగా మన దృష్టి నిత్యమైన వాటి మీద ఉండాలి. దేని మీద ఉండాలి? నిత్యమైన వాటి మీద ఉండాలి. ఏంటి నిత్యమైనవి? ఇవన్నీ కూడా నిత్యంగా ఉంటాయండి. నిత్యం అంటే ఇటర్నల్, నిత్యం ఉండేటువంటివి. పంచభూతాలు నిత్యం ఉంటాయా? మనం నిత్యం ఉంటామండి? మన దేహాలు ఇలా నిత్యము ఉంటాయా? ఏనాటికైనా సరే మన దేహాలు తీసుకెళ్ళి ఎక్కడ పాతి పెట్టాలి? మట్టిలో పూడ్చిపెట్టాలి, లేకపోతే అగ్నికి ఆహుతి చేయాలి. మన నిత్యులమా? మన అనిత్యులము. కానీ దేవుడు మాత్రమే నిత్యమైనటువంటి వాడు. ఈరోజు మాట చెప్తున్న పంచభూతాలు నిత్యం ఉండేటువంటివి కాదు. ఒకరోజు రాబోతోంది పంచభూతాలు మిక్కుటమైన వేండతంలో ఏమైపోయి దేవుడు రాబోతుందని దేవునికి సెలవిస్తూ ఉంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక, సెకండ్ కొరింథియన్స్ 4th chapter verse 18. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం చదువుతాం. ఈ మాటను చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఏలైనగా క్షణమాత్రముండు దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైన నిత్యములు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం చదవండి. ఏలైనగా 4వ అధ్యాయం 18వ వచనం,
చదవండి. క్షణమాత్రముండు ఆ చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారముగా కలుగు చేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఈ మాట చెప్పండి, కొంత కాంప్లికేటెడ్గా ఉంది కానీ అర్థం చేసుకోవాలి. ఏలనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఏంటి? వాట్ డస్ ఇట్ మీన్? మనం చూసే కళ్ళతో చూసేటటువంటి అవి నిత్యము ఉండవట. కళ్ళతో దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. అంటే అదృశ్యమైనవి కూడా ఉన్నాయి, మనకి కనిపించినటువంటివి ఉన్నాయి. పరలోకం మనకు కనబడుతుందా? ఇప్పుడు నరకం కనబడుతుందా? దేవుడు కనబడుతున్నాడా? ఆలోచన చేయండి. అంటే మనకు కనిపించిన కొన్ని ఉన్నాయి. ఆత్మ కనబడుతుందా? ఆత్మ, మన శరీరంలోని ఆత్మ ఎప్పుడైనా నువ్వు చూసుకున్నావా? ఆత్మ కనిపించట్లేదు. అవి నిత్యం ఉంటాయట. కనిపించినవి నిత్యం ఉంటాయట, కనిపించేవి నిత్యం ఉండవట. మీకు కనిపించేవి ఏంటి? పాలిమాన్ మీకు కనబడుతున్నాడు, నిత్యం ఉంటాడా? 100 సంవత్సరాలు గతించిపోతే పాలిమాన్ ఉంటాడు ఈ భూమి మీద? ఉంటాడా? ఉండడు. ఆ తర్వాత ఈ ల్యాప్టాప్ మీకు కనబడుతుంది, ఇది ఉంటుందా? సూర్యుడు మీకు కనబడుతున్నాడు, సూర్యుడు కూడా ఏమైపోతాడు? సూర్యుడు కూడా గతించిపోతాడు. ఈ లోకంలో చూస్తున్న అవన్నీ కూడా గతించిపోతాయి. దృశ్యమైనవన్నీ కూడా అనిత్యములు, కానీ అదృశ్యమైనవి నిత్యములు అన్నాడు దేవుడు. ఆయన కనిపించట్లేదు అని నిత్యం ఉండేటువంటి వాడు. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. మనం నిత్యమైన వాటిని ఏం చేయాలి? వెతకాలి. నిత్యమైన వాటిని మనం పొందుకోవడానికి ఇష్టపడాలి. రాకడ కొరకు ఎదురు చూడాలి. మొదటిగా ఏంటి? ప్రభు యొక్క రాకళ్ళు ఎత్తబడ్డానికి మనందరం కూడా సిద్ధపడాలి. ఫిలిప్పీలు రాసిన పత్రిక 3:20 ఫిలిప్పీలు రాసిన పత్రిక 3:20 చదువుకుందా? ఫిలిప్పీలు రాసిన పత్రిక 3:20 మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభు యేసుక్రీస్తు రక్షకు నిమిత్తం కనిపెట్టుచున్నాము. అంటే మన పౌరస్థితి, మన సిటిజన్షిప్ ఎక్కడుందట? అంటే మన భారత పౌరులమే, కానీ ఆత్మీయంగా మనం ఆలోచన చేస్తున్నాడు. మన పౌరస్థితి ఎక్కడుంది? అవర్ సిటిజన్షిప్ ఇస్ ఇన్ హెవెన్, అవర్ సిటిజన్షిప్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. కాబట్టి దాని కొరకు మనం ఏం చేయాలి? ప్రయాసపడాలి. రెండవ రాకళ్ళు ఎత్తబడడానికి మనం ప్రయాసపడాలి, సిద్ధపడాలి. యేసు ప్రభు రెండవ రాకడ ఈ లోకానికి ఆయన రాబోతున్నాడు మరలా. ఆ రాకళ్ళు ఎత్తబడేటువంటి గుంపులో నేను ఉంటే కనుక ఆ జీవితాలు ధన్యం. మన పౌరస్థితి పరలోక రాజ్యం ఉంది అంటే రాకడ కూడా ఎదురు చూడాలి. ఆ తర్వాత ఫిలిప్పీలు రాసిన పత్రిక 3:14 కూడా చూద్దాం. ఫిలిప్పీలు రాసిన పత్రిక 3:14 క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపును కలుగు బహుమానమును పొందవల్లని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. అంటే ఇవి నిత్యాలండి. యేసు ప్రభు యొక్క రాజ్యం నిత్యమైనటువంటిది, ఆయన బహుమానం నిత్యమైనది. యేసుక్రీస్తునందు దేవుని ఉన్నతమైన పిలుపును కలుగు బహుమానం పొందవాలని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. బహుమానం నిత్యమైనది కాబట్టి ఆ బహుమానం పొందడానికి గురి యొద్దకే మనం పరిగెత్తాలి. ఒక గురి కలిగినటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలి. వి నీడ్ ఎ పర్పస్. మన జీవితాల్లో పర్పస్ కలిగి జీవించమని దేవుని చిత్తమై ఉన్నది. గురి యొద్దకే పరిగెత్తాలి బహుమానం కొరకు. ఒలింపిక్స్ జరుగుతున్నప్పుడు అథ్లెట్స్ పరిగెడతా ఉంటారు. దేని చూసి పరిగెడతారు? ప్రజలను చూస్తారండి. ఎప్పుడైనా వాళ్ళు ప్రజలను పట్టించుకుంటారా? ప్రజలు వెనకాల నుంచి రకరకాల మాటలు అంటూ ఉంటారు. ఏమంటే గ్యాలరీలోంచి అనేకమైనటువంటి దూషణ మాటలు పలకచ్చు, ఏదో లాంగ్వేజ్లో ఏదో మాట్లాడచ్చు. అదంతా కూడా ఫిష్ మార్కెట్లో ఉండొచ్చు. కానీ ఆ యొక్క పరుగు పందుల్లో పరిగేటువంటి అథ్లెట్, ఆ రన్నర్, ఆ స్ప్రింటర్ దేన్ని చూస్తాడు? గురినే చూస్తాడు, తన టార్గెటే చూస్తాడు. అది ఎంత త్వరగా రీచ్ అవ్వాలని చూస్తాడు. అంతేగాని వెనకాల నుంచి ప్రజలు అంటున్న మాటలు పట్టించుకోడు. లేకపోతే తన వెనక తన యొక్క ప్రక్కన ఎవరు పరిగెడుతున్నాడో కూడా పట్టించుకోడు. తన గురి వైపుకే పరిగెడతాడు. మనం కూడా ఈ ఆత్మీయ పరుగులో కూడా మన దిక్కులు చూడకుండా, వాళ్ళు వీళ్ళని చూడకుండా మనం గురువు వైపుకి నడవాలి. దేవుడు నీకు ఒక శ్రేష్టమైన పరిచర్య అప్పగించినప్పుడు వాళ్ళ గురించి వీళ్ళ గురించి నీకు అనవసరం. లేకపోతే నీ యొక్క ఆత్మీయ పరుగు విషయంలో వాళ్ళు పడిపోయారు కదండి, లేకపోతే మా ఇంటి ప్రక్కన ఆయన పడిపోయాడు కదండి, వారు అంత సీనియర్స్ కూడా పడిపోయారు కదండి, నేను కూడా పడిపోతానండి, నేను కూడా ఎలా సాధించగలనండి, ఎలా నడవగలనండి ఈ ఆత్మీయ పరుగును ఎలా నేను కడముట్టించగలను అనేటువంటి నిరుత్సాహం నీకు అక్కర్లా. ఎవరిని పట్టించుకోదు నువ్వు. గురువైపు ఉన్నాడు. అందును బట్టే ప్రభు అన్నాడు, మీరు నన్ను చూసి నడవండి అన్నాడు.
విశ్వాసం కర్తవ్యం దాన్ని కొనసాగించేవాడిని క్రీస్తు వైపు చూచుచు ఈ పందెపు రంగంలో ఓపికగా పెరగతాడు అన్నాడు. అబ్రహామును చూసినా కొన్ని సందర్భాల్లో అబ్రహాము జీవితంలో కూడా విశ్వాసుల తండ్రి అబ్రహాము జీవితంలో కూడా పడిపోయడం లేదా? తన భార్యని సహోదరు అని చెప్పాడు. కొన్ని సందర్భాల్లో అబ్రహాము కూడా తన జీవితంలో పడిపోయినటువంటి దాఖలాలు తెలుసు. దావీదు, దేవునికి ఇష్టానుసరైన దావీదు కూడా తన జీవితంలో ఒక సందర్భంలో పడిపోయాడు. బెత్షెబాతో పాపం చేశాడు, నరహత్య చేశాడు, తన జీవితంలో పాపం జరిగింది. మరి అతను ఫాలో అయిపోతామా? ఇంకా మనం చూస్తే కనుక యాకోబు, పితరుల్లో ఒకడు యాకోబు కూడా తన జీవితంలో మోసగాడే. మరి యాకోబుని ఫాలో అవుదామా? ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరిలో కూడా లోపాలు మనం చూస్తాం, ప్రతి ఒక్కరిలో కూడా పాపాన్ని మనం చూస్తాం. కానీ మన రక్షకుడు, మన యొక్క దేవుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభులో ఒక్క పాపం మనం ఉందా? అందులో ప్రజలను చూస్తే పడిపోతావు. యు మే లెట్, సో నువ్వు పడిపోవచ్చు. యు మే ఫాల్ వెన్ యు సీ సంబడి. నువ్వు ఎవరిని చూసినా కొన్ని సందర్భాల్లో పడిపోవచ్చేమో, కానీ దేవుని చూస్తే పడిపో. అందరిని బట్టి విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించు అని క్రీస్తు వైపు చూచు ఈ పందెంలో ఓపికగా పరిగెట్టాలి. ఆ తర్వాత నీతి కిరీటం కొరకు ఎదురు చూడాలి. స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఏ దృష్టి మనం కలిగి ఉండాలంటే రాకడ కొరకు ఎదురు చూసేటువంటి దృష్టి మనకు కావాలి. ఆ తర్వాత ఉన్నత పిలుపుకు కలిగేటువంటి బహుమానం పొందడానికి మనం గురి ఎద్దుగా పరిగెత్తాలి. ఆ దృష్టి కలిగి ఉండాలి. బహుమానం కొరకు మనం పరిగెత్తాలి. మూడోదిగా నీతి కిరీటం కొరకు ఏం చేయాలి? మనం ఎదురు చూడాలి. కాబట్టి ఇలాంటి ఆత్మీయ దృష్టి కావాలి. ఇలాంటి నిత్యమైన చూసేటువంటి ఆ దృష్టి కొరకు మనం ప్రభుత్వంలో ప్రార్థన చేయాలి. నేను 3 కనుదృష్టులు చెప్పాను. ఒకటేంటి? మనం చూసుకునేటువంటి ఆ దృష్టి కావాలి. స్వపరిశీలన చేసుకునే దృష్టి కావాలి. యెహోషువ తన జీవితం ఎందుకు ఓడిపోయాడో తను పరీక్షించుకున్నాడు. ఆ పరీక్షించుకుని తన తప్పిదాన్ని తెలుసుకుని ప్రభుత్వంలో ఒప్పుకోవడం ద్వారా యెహోషువ తన జీవితంలో హాయి పట్టణం మీద విజయాన్ని సాధించాడు, కనాను దేశానికి వెళ్ళగలిగాడు. నీ జీవితంలో కూడా తప్పిదాన్ని తెలుసుకుని ఎక్కడైతే పడిపోయావో, ఎక్కడైతే ఓడిపోతున్నావో, ఎక్కడైతే నీ జీవితంలో అవిధేయత ఉందో దాన్ని సరి చేసుకుంటే కనాను దేశం అంటే నీ యొక్క గమ్యానికి నువ్వు చేరుకుంటావు. నీ గమ్యానికి చేరుకోవాలంటే నీలో తప్పిదాన్ని ఏం చేయాలి? ఒక్కసారి ఆలోచన చేయాలి. నన్ను అంత కరెక్టే, నేను ఎక్కడ కూడా తప్పు చేయను అటువంటి భావన వద్దు. దేవుని లేఖనాలను వింటున్నప్పుడు, దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు ఎక్కడ నేను సరి చేసుకోవాలి? ఎందుకు దేవుడు నాతో ఈ విషయాన్ని మాట్లాడుతున్నాడు? పులిపిట్ దగ్గర నుంచి ఒక మాట నీకు అందించబడుతున్నప్పుడు దేవుని స్థితిలోంచి నేను ఎక్కడ సరి చేసుకోవాలనేటువంటి ఆలోచనతో ఉండాలి తప్పించి సో పాపాన్ని కవర్ చేసుకోవడం కాదు, తప్పిదాన్ని కవర్ చేసుకోవడం కాదు, లేకపోతే మన జీవితంలో నేను ఏం తప్పు చేయలేదనేటువంటి భావన మన జీవితంలో ఉండకూడదు. స్వపరిశీలన చేసుకోవాలి ఎప్పటికప్పుడు. రోజు రాత్రి పడుకునే ముందు ఎందుకు ప్రార్థించాలో తెలుసా? ఎక్కడైతే ఎవరి మీద ఆయాసంతో నేను మాట్లాడానేమో, లేకపోతే చేదైన వేరేదైనా నాలో ఏదైనా మొలిచిందేమో, ఎవరినో దూషణ మాటలు అనేసానేమో, నా నోటి ద్వారా నేను ఎవరన్నా ఒక మాట అనేసానేమో అని చెప్పి రాత్రి నువ్వు పడక దగ్గరికి వెళ్తున్నప్పుడు ఒక్కసారి స్వపరిశీలన చేసుకుని క్షమాపణ అడిగి నువ్వు నిద్రలోకి వెళ్ళాలి. అప్పుడు పరలోక దర్శనాలను చూస్తావు. దేవుడు దర్శనాల ద్వారా నీతో మాట్లాడతాడు. రోజంతా కూడా ఇష్టానుసారంగా తిరిగి నీ జీవితంలో ఆ స్వపరిశీలన లేకుండా నీ జీవితాన్ని ముందుకు కొనసాగిస్తే నీ జీవితంలో ఆ శాపం, ఆ నోటి మాటల ద్వారా వచ్చేటువంటి ఆ కీడు నీ మీద ఉంటుంది. అందుని బట్టి స్వపరిశీలనతో చేసేటువంటి ఆ ప్రార్థన అవసరము. ఆ కనుదృష్టి మనకు కావాలి. ఎక్కడ నేను సరి చేసుకోవాలి అనేటువంటి ఆ కనుదృష్టి ఉండాలి. రెండోదిగా ఆత్మీయ దృష్టి కావాలి. ఆ ప్రభువా నా నేత్రాలు తెరువయ్యా, ఆత్మీయ దృష్టి నాకు అనుగ్రహించండి. ఎలీషా సేవకుడికి ఆత్మీయ దృష్టి లేదు. అందుని బట్టి సైన్యాన్ని చూడలేకపోయాడు, ప్రభు సైన్యాన్ని. ఎప్పుడైతే తన యొక్క మనోనేత్రాలు వెలిగించబడ్డాయో అప్పుడు ఈ స్టార్టెడ్ టు సీ ద గాడ్స్ ఆర్మీ. దేవుని యొక్క ఆర్మీని చూడగలిగాడు. ఈరోజు నీవు కూడా ఆత్మీయ కొన దృష్టి ఉంటే కనుక దేవుని యొక్క శక్తి ఏంటో, దేవుని యొక్క ప్రభావం ఏంటో, దేవుని యొక్క మహిమ ఏంటో నీకు అర్థమవుతుంది. దేవుని స్వార్థలో ఉన్నటువంటి ఆ యొక్క అనుభవాలు ఏంటో నీకు అర్థమవుతాయి. మూడవదిగా నిత్యమైనటువంటి వాటిని వెతికేటువంటి వారికి ఉండాలి. నిత్యమైన సుఖాన్ని వెతకాలి తప్పించి ఈ భూ సంబంధమైనటువంటి ఆశలు కాదు మన జీవితాల్లో. గతించిపోయేటువంటి వాటి మీద కాదు మన యొక్క ఆశ, మన యొక్క చూపు. నిత్యమైనటువంటి వాటి మీద మన చూపు ఉండాలి. నిత్యమైనవి ఏంటంటే ఆయన రాజ్యం, పరలోక రాజ్యం. ఆ రాకుళ్ళు ఎత్తబడితేనే కానీ మనం దేవుని రాజ్యానికి చేరుకుని ఆ రాజ్యం మీద మన దృష్టి కలిగి ఉంటాం. రెండోదిగా బహుమానం కొరకు పరుగు తీయాలా. సో ఈ లోకంలో నువ్వు నిందారాహితుడిగా నడిచినప్పుడు, దేవునికి పరిచయంలో కొనసాగినప్పుడు, దేవుని కొరకు నువ్వు జీవించినప్పుడు దేవాదేవుడు నీకు ఏ కిరీటాలు ఇస్తాడు? బహుమానం ఇస్తాడు ప్రభు. పరలోక రాజ్యం అన్ని బహుమానాలే. నువ్వు చేస్తున్న ప్రతి దానికి బహుమానాలే. నువ్వు చేస్తున్న పరిచర్యకు దేవుడు బహుమానాలు ఇవ్వబోతున్నాడు. ప్రైజ్ గాడ్. ఆ నిత్య రాజ్యంలో దేవదేవుడు బహుమానం కొరకు మన దృష్టి కేంద్రీకరించాలి. ఆ తర్వాత మూడోదిగా నీతి కిరీటం కొరకు మనం ఏం చేయాలా చెప్పండి?
నీతి కిరీటం కొరకు మనం ఆశ పెట్టుకోవాలి. కాబట్టి అటువంటి ఆ కృపలోకి మీరు వచ్చుదురు కాక. దేవుని ఆశ్రయించినటువంటి వారు ఏనాడు కూడా ఏమవరు, ఓడిపోరు. వారి జీవితంలో ఉన్నతమైనటువంటి దీవెనలు వారు పొందుకుంటారు. తల్ల ముంచుని ప్రార్థన చేసుకుందాం. ఇంకా అనేకమైనటువంటి ప్లాన్స్ ఉన్నాయి కాబట్టి మీ అందరూ ప్రార్థన చేయండి. మీ అనుదిన ప్రార్థనలో దయచేసి ఈ క్రైస్ట్ టెంపుల్ దాని నిర్మాణం జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభుత్వం చేస్తున్నాను. ఒకవేళ మీరు ప్రేరేపించినట్లయితే ఈ మందిర నిర్మాణం కొరకు మీ యొక్క విరాళాన్ని ఇవ్వదలిచినటువంటి వారు క్లింటన్ మెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. మా సిబ్బంది మీతో మాట్లాడతారు. లేకపోతే మీరు ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతాన్ని చూచి మీ యొక్క ప్రత్యేకమైన ఆఫరింగ్ ని, మీ యొక్క ప్రత్యేకమైన విరాళాన్ని మందిర నిర్మాణం కొరకు మీరు ఇవ్వచ్చు. దయచేసి ఈ విషయాన్ని మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభువు ప్రకటన చేస్తున్నాను. దేవుడు మన విజయవాడ పట్టణాన్ని దీవించును గాక. దేవుడు మన భారతదేశాన్ని దీవించును గాక. ఆమేన్.